గ్లోబల్ విలేజ్లో ఏమేమి ఉంటాయో అన్నీ చూసేద్దాం పదండి. రసల్ ఖైమా నుంచి దుబాయ్ వచ్చినప్పటికీ మాకు నైట్ అయిపోయింది. కానీ నైట్ టైం అయితేనే ఈ గ్లోబల్ విలేజ్ చాలా బాగుంటుంది ఈవినింగ్ కన్నా. మేమైతే ఈ బ్యాక్ సైడ్ గేట్లో నుంచి వస్తున్నాము, ఎందుకంటే వీకెండ్ కదా పార్కింగ్ ఇబ్బంది అవుతుందని బ్యాక్ సైడ్ గేట్లో నుంచి వస్తున్నాం అనమాట. ఫ్రంట్ సైడ్ గేట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. టికెట్ మేమైతే ఆన్లైన్లో తీసుకోలేదు, ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఇదే బ్యాక్ గేట్. వెల్కమ్ టు గ్లోబల్ విలేజ్. నేనైతే ఇది సెకండ్ టైం రావడం. ఫస్ట్ టైం అయితే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వచ్చాను. ఈ బ్యాక్ సైడ్ గేట్లో ఏంటంటే ఫస్ట్ మనకి ఇలా ప్లే ఏరియా ఉన్నదన్నమాట. చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా అడ్వెంచర్ చేసే అంత ప్లే ఏరియా ఉన్నది. ప్రతిదానికి కూడా మనం టికెట్ తీసుకోవాలి. అన్నిటికి కలిపి ఒక కార్డ్ ఇస్తారు. సేమ్ మనం షాపింగ్ మాల్స్లో ఎలా అయితే ప్లే ఏరియాలో ఆడుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా. ఆ కార్డ్ రీఛార్జ్ చేసుకుంటూ ఈ పాయింట్స్ అన్నీ కట్ చేసుకుంటూ మనకి ప్లే ఏరియా అలౌన్స్ ఇస్తారనమాట. నాకైతే లోపలికి రాగానే ఒక తిరణాలకు వచ్చామా అన్నట్టు అనిపించింది అనమాట. చిన్నప్పుడు మనం తిరణాలకు వెళ్ళాం కదా, సో అప్పుడు మిస్ అవుతున్న రోజులన్నీ నాకు గుర్తొచ్చాయి. కాకపోతే ఇక్కడ అందరూ ఏంటంటే ఫారినర్స్, వేరే వేరే కంట్రీస్ పీపుల్ ఉంటారు అనమాట, అంతే డిఫరెన్స్. చాలా బాగుంది కదా, అందుకే గ్లోబల్ విలేజ్ అన్నారేమో. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు గ్లోబల్ విలేజ్ అంటే ఏంటి అనుకుంటున్నారేమో. ఈ గ్లోబల్ విలేజ్లో డిఫరెంట్ కంట్రీస్ ఉంటాయి. అన్ని కంట్రీస్ నుంచి కల్చర్, ట్రెడిషన్, ఫుడ్స్ అన్నీ ఎలా ఉన్నాయని ఒక్క ప్లేస్లోనే మనం చూడొచ్చు. అదే గ్లోబల్ విలేజ్. ఈ గ్లోబల్ విలేజ్లో ఏంటంటే డిఫరెంట్ పెవిలియన్స్ అంటారు అనమాట. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క పెవిలియన్ ఉంటుంది. అక్కడైతే మనము ఆ కంట్రీలో యూజ్ చేసే వస్తువులు కానీ అన్నీ కూడా మనకి షాపింగ్ లాగా చూపిస్తారు. సో మనం కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఫుడ్స్ కూడా డిఫరెంట్ ఫుడ్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనం టేస్ట్ చేయొచ్చు. పదండి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ గ్లోబల్ విలేజ్లో మనము వరల్డ్లో ఉన్న అన్ని కంట్రీస్ చూడొచ్చు. అవి ఏ కంట్రీస్ చూద్దాము. ఫస్ట్ బహ్రెయిన్, బంగ్లాదేశ్, చైనా, ఈజిప్ట్, ఇండియా, ఇరాక్, జపాన్, కువైట్, లెబనాన్, మొరాకో, ఒమన్, పాకిస్తాన్, ఖతర్, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ కొరియా, శ్రీలంక, సిరియా, థాయిలాండ్, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే యుఏఈ, దుబాయ్ అన్నమాట, యెమెన్. ఇలా అన్ని కంట్రీస్ ఉన్నాయి. ఆస్ట్రేలియా, ఇంకా కాంటినెంట్స్ ఆఫ్రికా, అమెరికా, యూరోప్. ఇవేంటంటే కాంటినెంట్స్ కింద డివైడ్ చేశారనమాట. ఆఫ్రికాలో చాలా కంట్రీస్ ఉంటాయి కదా, అలా కాకుండా ఆఫ్రికా కాంటినెంట్ ఒక పెవిలియన్, అమెరికా ఒక పెవిలియన్, యూరోప్ ఒక పెవిలియన్ కింద పెట్టారనమాట. ఈ గ్లోబల్ విలేజ్ ఓన్లీ 6 months ఉంటుంది, అది కూడా వింటర్ సీజన్లోని. మే నుంచి మళ్ళీ సెప్టెంబర్ వరకు క్లోజ్లో ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ దుబాయ్లో చాలా ఎండలు ఎక్కువ ఉంటాయి కదా, సో ఎవరు రారు, పెట్టిన వేస్ట్ అని చెప్పి సో అన్నీ క్లోజ్ చేసేస్తారు. ఓన్లీ 6 months ఉంటుంది, వింటర్ ఫెస్టివల్ లాగా అనమాట. అన్ని కంట్రీస్ అయితే ఒక రోజులో మనం ఫినిష్ చేయలేము, ఎందుకంటే చాలా పెద్దది ఉంటుంది. అన్ని కంట్రీస్ వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ ఫుడ్ ఏంటి అన్నీ మనం ఒక్కొక్కసారి చూసినప్పటికీ మనకి చాలా టైం పట్టేస్తుంది. ఈవినింగ్ నుంచి నైట్ 12, ఒకవేళ ఏవైనా ఈద్ కానీ ఏదైనా రంజాన్ డేస్, ఏవైనా న్యూ ఇయర్ ఇలా అయితే మాత్రం మళ్ళీ మనకి ఒక 2-3 వరకు ఉంటుంది ఎర్లీ మార్నింగ్. అయినా కూడా మనం కంప్లీట్ చేయలేము. ఇదైతే చైనా అనమాట. ఫస్ట్ మేము చైనాలోకి వచ్చాము. స్ట్రాబెర్రీ ఫిల్డ్ చాక్లెట్ అనమాట ఇచ్చారు, చాలా బాగుంది, న్యాచురల్ ఫ్రూట్. సో పదండి మనం చైనాలో ఏమేమి ఉన్నాయో అవన్నీ చూద్దాము. షాపింగ్, ఫుడ్ అంతా మనం ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, అలాగా స్లోగా పెడితే మాత్రం ఒక 1 hour పైనే వస్తుంది అనమాట. సో అందుకే ఫాస్ట్గా పెట్టాను నేను. ప్రైజెస్ ఎలా ఉంటాయి అని అనుకోవచ్చు మీరు. ప్రైజెస్ అయితే ఖచ్చితంగా ఎక్కువే ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ ఇక్కడ ట్యాక్స్ అవన్నీ పే చేస్తారు కదా, ఈ స్టాల్స్ కూడా రెంట్ పే చేస్తారు కదా. సో అవన్నీ వేసుకొని మనకి కాస్ట్ ఉంటుంది. కావాలంటే మనం బార్గెన్ కూడా చేయొచ్చు.
ఒకవేళ ఇస్తే ఓకే, లేకపోతే లేదు. సో నేనైతే మ్యాక్సిమం కనుక్కున్నాను కానీ చాలా ఎక్కువ అనిపించింది నాకు. బయట నార్మల్ దుబాయ్లో కన్నా ఇక్కడ చాలా ఎక్కువ అనిపించింది. కొన్ని ఏరియాస్లో తక్కువ ఉంటుంది. మన ఇండియా పెవిలియన్లో అండ్ ఆఫ్రికా పెవిలియన్లో కొంచెం రీజనబుల్గా అనిపిస్తాయి. అండ్ ఇంకా ఏదైనా ఈద్ కానీ లేదా సీజన్ ఎండింగ్కి వచ్చినా కూడా మనకి తక్కువ ప్రైజెస్లో ఆఫర్స్లో బై 1 get 1 అలా ఇచ్చేస్తూ ఉంటారనమాట. సో మేమైతే ఇది సీజన్ స్టార్టింగ్లో వెళ్ళాము. సో అన్ని ప్రైజెస్ అయితే ఎక్కువే ఉన్నాయి. మేము వెళ్ళిన సీజన్ అయితే 2025. ప్రతి సీజన్ సేమ్, ప్రతి ఇయర్ సేమ్ ఒకేలా ఉంటుంది. మ్యాక్సిమం చిన్న చిన్న చేంజెస్ మాత్రం చేస్తూ ఉంటారు. కాకపోతే సీజన్కి ఏంటంటే ఇక్కడ కల్చరల్ ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ ఈవెంట్స్ ఏ రోజు ఉన్నాయో చూసుకొని మనం ఆ రోజు వెళ్తే మనకి ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఈ షాపింగ్ ఏరియా ఇవన్నీ కూడా చూసుకున్నట్టు ఉంటుంది. ఫేమస్ ఓల్డ్ నుంచి ఫేమస్ డాన్సర్స్, సింగర్స్ అందరూ కాన్సర్ట్స్ అలా చేస్తూ ఉంటారు అనమాట. అవి డేట్స్ కూడా మనకి నెట్లో, ఇన్స్టాగ్రామ్లో అవన్నీ ఉంటాయి. సో ఆ పర్టికులర్ టైంలో వెళ్తే మాత్రం బాగా రష్గా ఉంటుంది, ఎక్కువ మంది ఉంటారు. ఈ రోజైతే నార్మల్ కాన్సర్టే ఉంది. వరల్డ్ ఫేమస్ వాళ్ళు ఎవరు లేరు ఈరోజు మాత్రం. చైనా అయితే ఫినిష్ చేసుకొని మేము వేరే దగ్గరికి వెళ్తున్నాము. ఇవన్నీ ఇంటర్లింక్ ఉంటాయి, పక్క కంట్రీ తర్వాత ఇంకొక కంట్రీ అలా ఉంటాయి. కానీ అన్ని లైన్లో అయితే మాత్రం ఉండవు. మన ఇండియా, బంగ్లాదేశ్ పక్క పక్కన ఉన్నాయి కదా, సో అలా పక్క పక్కన అయితే ఉండవు. ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉంటాయి. ఇందులో కానీ మనం ఒక్కసారి తప్పిపోయాము, దొరకడం చాలా కష్టం. పాలస్తీన్ ఇదైతే ఎదురుగుండా ఉన్నదైతే రోడ్ ఆఫ్ ఏషియాలో ఉన్న జపాన్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో మనమైతే పదండి అక్కడికి వెళ్దాం. ఇంకో లెబనాన్ ఉంది చూడండి. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్ అనమాట, ఒకదాని తర్వాత ఒక్కొక్కటి ఎలా ఉంటాయి. ఇది మనం ఇప్పుడు రోడ్ ఆఫ్ ఏషియాలోకి వచ్చాము. గ్లోబల్ విలేజ్లో టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే మనకి మ్యాప్ దొరుకుతుంది. గ్లోబల్ విలేజ్ మ్యాప్ నెట్లో దొరికిస్తుంది. ఆ మ్యాప్ తీసుకొని మనం ఏ కంట్రీస్ ఇంట్రెస్టెడ్ ఉన్నాయో ఆ కంట్రీస్ చూసుకుంటూ ఒక్కొక్కటి మనము వెళ్తే సరిపోతుంది. ఇలాగైతే మాకు ఎక్కడికి వెళ్తున్నాము కూడా అర్థం అవ్వలేదు. మేమైతే మ్యాప్ చూసుకోకుండా వెళ్ళిపోతున్నాం అనమాట. సో చాలా వరకు టైం వేస్ట్ అయిపోయింది మాకు. సో మ్యాప్ చూసుకొని వెళ్తే మనకు కరెక్ట్గా ఫుడ్ ఏరియా ఎక్కడ ఉన్నాయి, మనకు కావాల్సిన ఇండియా ఎక్కడ ఉంది, సో ఆఫ్రికా ఎక్కడ ఉంది, ఏ కంట్రీస్ కావాలో ఆ కంట్రీస్ మనము హ్యాపీగా చూడొచ్చు టైం వేస్ట్ అవ్వకుండా. అండ్ మనం స్ట్రెయిన్ అవ్వకుండా కూడా ఉంటాము, ఎందుకంటే ఇక్కడ చాలా దూరం నడవాలి కదా. అన్ని కంట్రీ ఫుడ్స్ అయితే ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటాయి. సో ఏ ఫుడ్ కావాలంటే మనం ఆ ఫుడ్ ట్రై. గ్లోబల్ విలేజ్ మ్యాప్ ఉంటుందని చెప్పాను కదా, ఇదే చూడండి. మొత్తం గ్లోబల్ విలేజ్ ఎలా ఉంటుంది, ఏ కంట్రీ ఎక్కడ ఉంటుంది అని డీటెయిల్గా ఈ మ్యాప్లో మనకు చూపించారు.
ఇది చూసుకుంటూ ఫాలో అవుతూ మనము వెళ్ళిపోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి లైట్స్ ఎంత బాగా పెట్టారో, డ్రాగన్ అన్నమాట, డ్రాగన్ వాటర్లో ఉంటున్నట్టు పెట్టారు. ఈ పక్కనే ఫ్లోటింగ్ మార్కెట్ ఉంది. సో అందులో అంతా ఈ చైనీస్ సంబంధించిన ఫుడ్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఏషియన్ ఫుడ్స్, జపాన్, కొరియా, చైనా ఫుడ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇది చూడండి డ్రాగన్ వెళ్తున్నట్టు ఉంది కదా వాటర్లోని, లైటింగ్స్ అవి బాగా పెట్టారు కదా. ఇందులో మనం ఈ బోట్ రైడ్లో మనం కూడా ట్రావెల్ చేయొచ్చు, కానీ ఛార్జ్ ఎంత ఉంటుందో నేను కనుక్కోలేదు, ఎందుకంటే ఖచ్చితంగా ప్రైస్ ఎక్కువే తీసుకుంటారు. సో అందుకే ట్రై చేయలేదు. ఇప్పుడైతే మనం ఫ్లోటింగ్ మార్కెట్కి వెళ్దాము పదండి. ఇది థైలాండ్ మ్యాంగో స్టోర్ అన్నమాట. సో థైలాండ్ మ్యాంగోస్ డిఫరెంట్ టేస్ట్ ఉంటాయని మేమైతే ఒక మ్యాంగో జ్యూస్ చెప్పుకున్నాము. దీనికే 45 dirham ఛార్జ్ చేశారు. 45 dirham అంటే చూడండి ఎంత కాస్ట్ ఉన్నదో. మామూలుగా మనకైతే 15 dirham హై ప్రైస్ అన్నమాట, బయట దొరికేస్తుంది ఈజీగా. 45 dirham ఇస్ టూ మచ్ కదా, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫైర్ వర్క్స్ స్టార్ట్ అయిపోయి చూడండి, జస్ట్ ఒక 5 minutes ఉంటాయి ఫైర్ వర్క్స్, కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. టైమింగ్స్ కూడా మనకి చెప్తారు ఏ టైంలో ఫైర్ వర్క్స్ ఉంటాయని. సో అన్ని ఆఫ్రికా కంట్రీస్ సంబంధించినవి ఉంటాయన్నమాట. ఇందులోకి వెళ్దాం కదండి. మనకి ఇక్కడ అన్ని హ్యాండ్ మేడ్, తర్వాత హెర్బల్ టైప్ అన్ని ఐటమ్స్ మనకి ఈజీగా దొరుకుతాయి. ఇది షియా బటర్, ఆఫ్రికన్ కంట్రీస్లో షియా బటర్ చాలా ఫేమస్ కదా. సో మేమైతే బేబీకి, మా బాబుకి తీసుకున్నాము షియా బటర్ బేబీ. చాలా బాగా పనిచేస్తుంది. ఇవన్నీ హ్యాండ్ క్రాఫ్ట్స్,
సో ఇవైతే మనం అన్ని చూసుకొని వెళ్ళిపోయాము. ప్రైస్ ఓకే, పర్వాలేదు, రీజనబుల్గా ఉంటాయి. కానీ సో మాకైతే ఇప్పుడు ప్రజెంట్ ఏం యూజ్ లేదు కదా, మేము ఏమైతే ఏం పర్చేస్ చేయలేదు. సో రండి రండి మా దగ్గర తీసుకోండి అని అందరూ పిలుస్తూనే ఉన్నారు. సో క్వాలిటీ కూడా బాగుంటాయి ఈ ఆఫ్రికన్ కంట్రీస్లోని. సో వాళ్ళ ల్యాండ్ బాగుంటుందని చెప్తారు కదా. మేకప్ ఐటమ్స్ కానీ, షియా బటర్ కానీ చాలా బాగుంటుంది. ఇవన్నీ చెక్కతో చేసిన ఐటమ్స్ అనుకుంటా. గిన్నెల్లాగా ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్. సో నిజంగా ఇవి అన్నీ ఆఫ్రికాలో యూజ్ చేస్తారు అనుకుంటా. కొన్ని ఐటమ్స్ మనం కూడా యూజ్ చేస్తాము చెక్కతో చేసుకున్నవి. పదండి, ఇంకా బోల్డెన్ షాప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాము మెల్లిగా.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. Bye bye friends.